అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ కానివ్వండి, అలాగే నిన్న ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ కానివ్వండి, బడ్జెట్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చాలా బాగుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనం చాలా 20 సంవత్సరాలు చూస్తున్నాం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సంబంధించిన రాష్ట్రాలకు కొంచెం ఎక్కువ రావాల్సిన ఫండమెంటల్ రైట్స్గా రావాల్సిన రాష్ట్ర వాటాలు అన్నీ ఇస్తూ అదనంగా కొన్ని ఇస్తుంటారు. అది వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఇస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి విభజన హామీలు ఇచ్చిన హామీలు ఇవ్వలేనందుకే, స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వనందుకే ఆయన బీజేపీతో తెంచుకొని బయటికి వెళ్ళిన పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన అసలు 22 మంది ఎంపీలు ఉన్నా కూడా, 10 మంది రాజ్యసభలు ఉన్నా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేంద్రం నుంచి డబ్బు పరంగా ఏది సాధించలేకపోయారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన ఆయనకున్న కేసులు, ఆయనకున్న ఈడీలు ఇవన్నీ ఉంచి వాటికి వరకు ఆయన ప్రాధేయపడాల్సి వచ్చింది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇప్పటికైనా రాష్ట్రం నష్టపోయింది, ఇప్పటికైనా దారిలో పెట్టాలంటే కేంద్ర సహకారం తప్పకుండా అవసరం ఉంది. దాని ఉంటేనే మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని ఆ దిశగా ఇప్పుడు 16 మంది ఎంపీలు ఉన్న కీలకమైన ఇప్పుడు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు కీలకం. ఆయన చంద్రబాబు గారు డిమాండ్స్ ఏం చేయలేదు. ఆయన ఇచ్చిన పదవులు తీసుకొని మరి నాకు రాజధానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి దేవనాడైన పోలవరానికి కావాల్సిన ఆర్థిక సాయం అందిమని చెప్పారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఆలోచించి కరెక్టే, మేమే తప్పు చేసాం, గతంలో ఇయలేకపోయామని చెప్పేసి విభజన హామీలో ఉన్న కొన్ని అంశాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగునేటువంటి మరి పోలవరానికి కానివ్వండి, రాజధానికి కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. చాలా సంతోషకరం అది. అంతేగాని దాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరు మాకు ఎందుకు ఇవ్వలేదు, మాకు ఇవ్వండి అని మీ హక్కులు మీరు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పోరాడి సాధించుకోవాలి తప్ప పక్క రాష్ట్రానికి ఇచ్చారు మాకు లేదని చెప్పేసి మీరు ఎంతవరకు సబబు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్రం అని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం, దేశంలోనూ 2వ 3వ స్థానాల్లో ఉంది. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయిన తర్వాత చాలా నష్టాల్లో ఉంది. అదేవిధంగా జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు మరీ ఎక్కడికో బీహార్ కన్నా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు చొరవతో ఇవాళ ఇండియా కూటమి గెలిచింది కాబట్టి తప్పకుండా తెలంగాణ కన్నా ఎక్కువనే వచ్చినాయి, ఎక్కువ వస్తాయి కూడా. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు రాజధాని పోలవరం పూర్తి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది కాబట్టి అందులో అసలు కేంద్ర బడ్జెట్ ఇవాళ ప్రతి ఒక్కరికి, ఇవాళ రైతులకు కానివ్వండి, కొంత ఉద్యోగస్తులకు కానివ్వండి, కొన్ని వేరే ఇదికి కానివ్వండి, రైల్వే విధంగా కానివ్వండి, అన్ని విధాలకు కూడా దేశంలో చేయాల్సిన అన్ని బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా మరి రెండు గవర్నమెంట్ల సాయంతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అటు బీహార్కి నితీష్ కుమార్ గారికి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎంతో కొంత అందరికన్నా కొంత ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం చేయడం జరిగింది. అది చేయాలి కాబట్టి చేశారు. అది అందుకు సంతోషించాలి. ఒక తెలుగు రాష్ట్రంగా మన తెలంగాణను కూడా హర్షించాలి. మాకు కూడా ఇవ్వండి అని అడగాలి తప్ప ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారనే విధంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. తెలంగాణలో కూడా సాధించుకోండి. తెలంగాణకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి. ఆ బీజేపీ వాళ్ళే అక్కడ పట్టుబట్టి సాధించుకోవాలి తప్ప మీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. అదే కానీ మీరు వెళ్ళి అది పోరాడి సాధించుకోవాలి తప్ప ఇలా ఒక రాష్ట్రానికి ఇచ్చారని చెప్పేసి, ఒక తెలుగు రాష్ట్రంగా, ఒక పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంగా మీరే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు కూర్చొని తప్పకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగు ఇద్దరం సహకరించుకొని అభివృద్ధి 2 రాష్ట్రాలు చెందాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఉంది కాబట్టి మీరు సానుకూలంగానే ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇచ్చిన దానివల్ల మీరు ప్రోత్సహించాలా, ఆనందపడాలి తప్ప ఇలా ఉండకూడదు అనేది మా ఉద్దేశం. తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ భట్టి గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా చాలా బ్రహ్మాండం, అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన 6 గ్యారంటీలు కానివ్వండి, ఇప్పటికే చూస్తున్న మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 500కే గ్యాస్ సిలిండర్, మరి అలాగే విధంగా మరి కరెంటు బిల్లు 200 రూపాయలు చాలా ఉన్నాయి. దాదాపుగా మరి 72,000 కోట్లు ఇలా పుట్టి సంక్షేమ పథకాలకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే మరి చాలా సంతోషకరం. తప్పకుండా ఇంద్రమ్మ ఇళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి కనీసం సంవత్సరానికి మీరు 3,500 అన్నారు, సంవత్సరానికి నియోజకవర్గంగా 500 ఇళ్ళకి ఇస్తే అది కూడా బాగుంటుంది అని చెప్పి మీ హామీలు నెరవేర్చుకుంటే తప్పకుండా మరి ఆంధ్రప్రదేశ్ అలాగనే తెలంగాణ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా నాకు తెలిసి చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి నా అభిప్రాయం. నిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది.
2,91,000 కోట్ల రూపాయలతోటి ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది గత ప్రభుత్వాల కంటే కూడా నిధుల కేటాయింపులో ఘనంగా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు. ఆశావహమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నట్టుగా ఆ చర్చ జరుగుతున్నది. కానీ మా పార్టీ దాన్ని మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇచ్చినటువంటి వాగ్దానాలకు తగ్గట్టుగా, హామీలకు తగ్గట్టుగా ఆ బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేదు. వ్యవసాయ రంగానికి కూడా ఎక్కువగా కేటాయించాలని చెప్తున్నారు. కానీ ఆ వ్యవసాయ రంగంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. సబ్సిడీలకు సంబంధించి, తర్వాత ఇంకా రైతుల భరోసాకు సంబంధించి కానివ్వండి, సాగునీటి రంగానికి కానివ్వండి, ఇలాంటి విషయాలు చాలా ఉన్నప్పటికీ వాటికి తగిన నిధులు కేటాయించలేదు. అట్లే విద్యారంగానికి, వైద్య రంగానికి కూడా కేటాయించామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళు కేటాయించలేదు. అట్లనే ధరల పెరుగుదలకు సంబంధించి కూడా వాళ్ళు సక్రమంగా అసలు ఆలోచనే లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు 4,000 ఇస్తామని చెప్పి అన్నారు. అది కూడా లేకుండా ఏదో చేతులు దులుపుకునే పద్ధతుల్లో కేటాయింపులు ఉన్నాయి. అట్లే ఇంకా ఈ రాష్ట్రంలో మార్కెట్ రైతులకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలకు సంబంధించి కూడా వాళ్ళేమీ నిధులు సక్రమంగా కేటాయించలేదు. ముఖ్యంగా సబ్సిడీల సమస్య వాళ్ళకు ఉంది, మార్కెట్ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ధరల స్థిరీకరణకు సంబంధించి కూడా నిధులు కేటాయించాలి, రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా సక్రమంగా లేదు. అట్లే ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి రోడ్ల అభివృద్ధికి ఏదో మాట్లాడుతున్నారు, కానీ అది కూడా తగినంతగా లేదు. దానివల్ల ఈ వరదలు వచ్చి, వర్షాలు వచ్చి చాలా ఇదైపోతూ ఉన్నారు. వైద్య రంగానికి సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతాలని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భద్రాచలం లాంటి పట్టణానికి వరదల నిరోధానికి ఈ కరకట్టను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈ పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా నిధులు విషయం అసలు ఊసేలేదు. ఇలాంటి విషయాలు చాలా అవి విచారించదగ్గ విషయం, అది బాగాలేదు. అందుకని ఇలాంటి విషయాల్లో పట్టించుకొని ఈ నిధులు వెంటనే కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి ప్రజా సంక్షేమానికి పూనుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇళ్ల సమస్య కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. గతానికంటే ఎక్కువగా మేము నిర్మిస్తాం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చెప్తున్నారు, కానీ వాటికి తగ్గ నిధుల కేటాయింపులో అంత లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ కూడా సవరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి హామీలు ఇచ్చినప్పటికీ 15% కేటాయిస్తామని చెప్పినటువంటి గవర్నమెంటు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంటు విద్యారంగానికి 3.4% మాత్రమే కేటాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 7.30% నిధులు కేటాయించినప్పటికీ, పెరిగినప్పటికీ కూడా ఆ విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారు. ఎందుకంటే విద్యారంగం బాగుపడాలంటే 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక పక్క అసెంబ్లీ జరిగినటువంటి సందర్భాలలో ఈ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన కాంచి పీడీఎస్ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది. విద్యారంగంలో కుప్పలు తెప్పలుగా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఒక పక్క యూపీఎస్లు, హై స్కూల్ సమస్యలలో బెంచ్ ఉంటే ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఉంటే టాయిలెట్స్ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ విద్యని కాపాడాలంటే 30% నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్క ముందు హామీలలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. కానీ అది కూడా మాత్రం ఈరోజు 7.30% నిధులు కేటాయించారు. ఇది దారుణమైనటువంటి విషయం. దాంతోపాటు విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలంటే ఒక పక్క గురుకులాలకి సొంత భవనాలు లేవు, పిఎంహెచ్ హాస్టల్స్ సొంత భవనాలు లేవు, అట్లాగే పిఎంహెచ్ గర్ల్స్ హాస్టల్స్ సంబంధించిన దాంట్లో కూడా హాస్టల్ సొంత భవనాలు లేకుండా, ప్రైవేట్ విద్యలలో అద్దెలు కట్టుకోకుండా టాయిలెట్స్ 1-2 ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకులాలకు సొంత భవనాలు లేవు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించినటువంటి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. పిఎంహెచ్ కాలేజీ హాస్టల్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కూడా సొంత భవనాలను నిర్మించాలి. అట్లాగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లకి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయలేదు. అవి కూడా విడుదల చేయాలి. వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసే పరిస్థితి కనబడుతుంది తప్ప విద్యా వైద్యానికి మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వమే పూనుకుంటుందని చెప్పేసి కూడా పీడీఎస్ రాష్ట్ర కమిటీ ఈరోజు తీర్మానం చేసి వచ్చే దశలవారీ పోరాటం నిర్వహించాలని చెప్పేసి కూడా పీడీఎస్ పిలుపునిచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది. కనీసం తెలంగాణ ప్రజల అభిమానం దెబ్బతీసే విధంగా కనీసం తెలంగాణకు ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది
బీజేపీ ప్రభుత్వం యొక్క నిరసనగా పాలనకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు మొత్తానికి దోసిపెట్టే విధంగా బడ్జెట్ని మొత్తం కేటాయించి తెలంగాణ ప్రజలు ఏమన్యాయం చేశారనేసి బీజేపీ ప్రభుత్వం మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మీకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, అందులో 2 మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి ఉన్నారు. కనీసం వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎందుకు మీరు బడ్జెట్ ఇవ్వలేదని కూడా పార్లమెంట్లో కానీ లేదా మీడియా సమావేశాలు కానీ ఎక్కడ కూడా ఖండించకపోవటం అంటే ఇది బీజేపీ యొక్క నాయకుల యొక్క నిర్లక్ష్యంగా మేము చెప్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన బడ్జెట్. తక్షణమే మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మళ్ళీ వెంటనే పార్లమెంట్లో తెలంగాణకి సంబంధించిన బడ్జెట్ కేటాయిస్తూ బిల్లు సవరించి తెలంగాణకి బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ పౌరులందరూ కూడా హెచ్చరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.